ఫ్రెండ్స్ ఒకవేళ మీరు 20,000 లో ఒక మొబైల్ తీసుకుందామని అనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో మీకు ఒక టాప్ 5 మొబైల్స్ అయితే మీకు అయితే సజెషన్ చేస్తాను. అందులో మీకు ఏదైనా మొబైల్ వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి దాని అయితే లుక్ అయితే అండి. నాకు ఇవి కొంచెం బెటర్ అనిపించినాయి కాబట్టి మీకు సజెషన్ చేస్తాను. ఇవే మీకు నచ్చాలని రూల్ లేదు, కాకపోతే ఇందులో మీకు ఏమైనా నచ్చితే మాత్రం దాన్ని అయితే తప్పకుండా అయితే లుక్ అయితే అండి. ఇందులో మనకి టాప్ 5 మొబైల్స్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఆల్రౌండర్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. మనకి 20,000 లో మనకి బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే నాకైతే ఒక 5 మొబైల్స్ అయితే నచ్చినాయి కాబట్టి ఆ 5 మొబైల్స్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇందులో మీకు ఏదైనా మొబైల్ నచ్చితే మాత్రం దాన్ని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఆ మొబైల్స్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న మొబైల్ విషయానికి వస్తే మాత్రం అయితే మనం ఇలా వస్తాం. 5th నుంచి ఫస్ట్ వరకు అయితే వచ్చేద్దాం. మనం 5th ప్లేస్లో ఉన్న మొబైల్ చూసుకుని మాత్రం వివో T4 అని చెప్పుకోవచ్చు. ఎందుకు దీన్ని 5th ప్లేస్లో పెట్టానంటే దీని ప్రైస్ చూసుకున్న మాత్రం 21,000 అయితే లభించే అవకాశం ఉంది. అంటే కార్డ్ ఆఫర్లో మనకు 21,000 అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి 21,000కే నేను 5th ప్లేస్లో పెట్టాను. ఎందుకంటే మన వీడియో టాపిక్ వచ్చి మాత్రం 20,000 అండర్లో కాబట్టి మనకి ఇది 21,000 లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది కాబట్టి అందుకే 5th ప్లేస్లో పెట్టాను. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 GHz లభిస్తుంది. అలాగే డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది విత్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 Hz తో పాటు మనకు 4,500 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 1.5K రెజల్యూషన్ తో పాటు మనకి HDR సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి డిస్ప్లే తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. విత్ కెమెరాస్ కూడా మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 2 MP. ఈ రెండు కెమెరా చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది విత్ 4K రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే 7300 mAh బ్యాటరీ లభిస్తుంది విత్ 90 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది విత్ మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇందులో IP రేటింగ్ కూడా మనకు చాలా బెటర్ గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. IP69 రేటింగ్ వరకు అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి టాప్ 5 లో పెట్టడానికి కారణం ఏంటంటే మనకి ఇది అసలు యాక్చువల్లీ మనకు టాప్ 1 లో ఉండాలి, కాకపోతే మనకి టాప్ 5 లో పెట్టడానికి కారణం ఏంటంటే దీని ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 20,000 అండర్లో చూస్తున్నాం కాబట్టి ఇది 21,000 లభిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది కొంచెం మైనస్ పైన చెప్పచ్చు. 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టడం మాత్రం టాప్ 5 లో ఉందని అయితే అనుకుంటున్నాను. నా సజెషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. లేదు మాకు వివో తరపున అవసరం లేదు, ఐక్యూ తరపున కావాలనుకుంటే మాత్రం ఐక్యూ Z10 అనే మొబైల్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇదే ఫెస్టింగ్తో పాటు అది 4th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు ఒకే దగ్గర ప్లేస్లో అయితే లభిస్తాయి కాబట్టి మనకు ఐక్యూ Z10 అనేది కొంచెం 4th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు మీకు నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఐక్యూ Z10 స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఇవే స్పెసిఫికేషన్ లభిస్తాయని చెప్పుకోండి. దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఎందుకంటే అందులో కూడా మనకు 6.7 ఇంచ్ కర్వ్ డిస్ప్లే లభిస్తుంది విత్ మనకు 120 Hz లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ కూడా 5,000 nits అయితే బ్రైట్నెస్ ఉండే లభించే అవకాశం ఉంది. కాకపోతే ప్రొడక్షన్ వస్తే కొన్ని ప్రొడక్షన్ అయితే మనకు ఐక్యూ Z10 లభించే అవకాశం ఉంది. ప్రాసెసర్ చూసుకున్న మాత్రం రెండింటిలో మనకు ఒకే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా మనకు రెండింటిలో మనకు 7300 mAh బ్యాటరీ లభిస్తుంది. ఎగ్జాక్ట్ ఐక్యూ Z10 స్పెసిఫికేషన్ అనేది డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇదైతే 4th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే దీని ప్రైస్ కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకి 21,000 అయితే లభించే అవకాశం ఉంది విత్ కార్డ్ ఆఫర్లో చూసుకుంటే. ఈ రెండింటిలో మీకు ఏది బెటర్ అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్న మొబైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ నుంచి P3 Pro అని చెప్పి ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చి మాత్రం 20,000 లభించే అవకాశం ఉంది విత్ 8GB నుంచి 128GB ర్యామ్ అని చెప్పుకోవచ్చు. ఈ 8GB నుంచి 128GB మనకు 20,000 లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రాసెసర్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే 20,000 అండర్లో చాలా బెస్ట్ ప్రాసెసర్, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ చూస్తే మాత్రం ఇది కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. ఇందులో కూడా మనకి 2.5 GHz లభించే అవకాశం ఉంది. దీని డిస్ప్లే కూడా మనకి 6.8 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది విత్ కర్వ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి 120 Hz లభిస్తుంది విత్ మనకు 5,000 nits అయితే బ్రైట్నెస్ లభించే అవకాశం ఉంది. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొర్నింగోలాగా 7 ప్రొడక్షన్ లభించే అవకాశం ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది. డిస్ప్లేలో ప్లస్ పాయింట్స్ చాలా బెటర్ గానే ఉన్నాయి. అలాగే మనకు ప్రాసెసర్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ లో చూసుకున్న మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. విత్ మనకి రియల్మీ P3 Pro లో చూసుకున్న మాత్రం గేమింగ్ మోడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయి మనకి రియల్మీ P3 Pro లో చూసుకుంటే. ఎందుకంటే చాలా ఫీచర్స్ అనేవి లభిస్తున్నాయి మనకు 20,000 అండర్లో చూసుకుంటే. విత్ కెమెరా పరంగా చూసుకుని మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటాయి, 50 MP ఉంటాయి. సెకండ్ కెమెరా వచ్చి 2 MP. ఈ రెండు కెమెరా చేసుకొని బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో ఫుల్ HD 30 FPS అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాటరీ వచ్చి మాత్రం 6,000 mAh బ్యాటరీ లభించే అవకాశం ఉంది. విత్ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ లభించే అవకాశం ఉంది. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంది. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చిన తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం
20,000 అండర్లో చూసుకున్న మాత్రం ఇది కూడా కొంచెం మనీ మొబైల్ అయితే అనిపించింది నాకైతే. అందుకే దీన్ని థర్డ్ ప్లేస్ లో పెట్టాను. కారణం ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ ఉంది, కాకపోతే ఫ్రంట్ సైడ్ 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. విత్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. ఇందులో గేమింగ్ మోడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని థర్డ్ ప్లేస్ లో పెట్టాలని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గేమర్స్ కోసం చాలా బెస్ట్ గా ఒక 20,000 అండర్లో బెస్ట్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం ఇది వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని థర్డ్ ప్లేస్ లో పెట్టండి అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న మొబైల్ చూసుకున్న మాత్రం ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ మనకు 20,000 అండర్లో లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇది నథింగ్ ఫోన్ నుంచి అని చెప్పుకోవచ్చు. నథింగ్ ఫోన్ చెప్పుకోవచ్చు, 2A Pro అని చెప్పుకోవచ్చు, నథింగ్ ఫోన్ 2 Pro అని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ కూడా కొంచెం రీసెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం 18,000 కి అయితే లభించే అవకాశం ఉంది. అంటే 18,999 అయితే లభించే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా 19,000 అని చెప్పుకోవచ్చు. 19,000 దీన్ని తీసుకోవచ్చు అనుకున్న మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు నథింగ్ ఓఎస్ అనేది కొంచెం క్లీన్ ఓఎస్ లభిస్తుంది. బ్లూటూత్ అయితే ఎక్కువ ఉండే అవకాశాలు. అలాగే మనకి అప్డేట్స్ పరంగా చూసుకున్న మాత్రం రెగ్యులర్ గా అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెటర్ గా ఉంటాయని చెప్పొచ్చు. నథింగ్ ఓఎస్ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా లభిస్తుంది. 20,000 అండర్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఇందులో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సింది డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ 120 GPS లభిస్తుంది. 3000 nits అయితే బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. విత్ కర్నింగ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. విత్ మనకి ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది MediaTek Dimensity మాత్రం 7300 Pro ప్రాసెసర్ లభిస్తుంది. కాబట్టి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 GHz క్లాక్ స్పీడ్ లభించే అవకాశం ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ 2 Pro లో చూసుకున్న మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే కెమెరా పరంగా చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ విత్ IMX నుంచి 882 సెన్సార్ లభిస్తుంది. సెకండ్ కెమెరా ఇది కూడా ఎగ్జాక్ట్ గా మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా ఇచ్చి మాత్రం 3 MP టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. కాబట్టి 3 కెమెరాస్ అన్ని చాలా బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండింటిలో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. విత్ HDR రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. నాకు అందుకే ఇది సెకండ్ ప్లేస్ లో పెట్టడానికి అయితే కారణం అని చెప్పొచ్చు. ఇందులో మనకు రెండింటిలో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. విత్ HDR రికార్డింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ అన్ని మొబైల్స్ లో మనకి HDR సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ కంటెంట్ కూడా మనకి HDR లో చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ 5 మొబైల్స్ లో మనకి అమెజాన్ ప్రైమ్ కంటెంట్ అనేది HDR లో చూసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే కంటెంట్ అనేది HDR లో చూడాలనుకుంటున్నారో ఓవరాల్ గా దీని ఫీచర్ చూసుకున్న మాత్రం ఓవరాల్ గా మనకి చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2 Pro లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. విత్ మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బెటర్ గా ఉంటాయని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం డీసెంట్ గా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా దీని ప్రైస్ కూడా మనకు 19,000 అయితే లభించే అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్ లో చూసుకున్న మాత్రం 19,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి అందుకే దీన్ని సెకండ్ ప్లేస్ లో పెట్టండి అని చెప్పొచ్చు. ఎవరికైతే 20,000 అండర్లో చాలా బెస్ట్ మొబైల్ అయితే చూస్తే మాత్రం దీన్ని కూడా ఒకసారి అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఇక లాస్ట్ వన్ మొబైల్ వచ్చి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మొబైల్ వచ్చి మనకు రీసెంట్ గా లాంచ్ అనేది చెప్పుకోవచ్చు. Moto G96 అని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ గా మనకు విత్ కార్డ్ ఆఫర్ లో చూసుకుంటే మాత్రం 18,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనకి 20,000 అండర్లో చూసుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే అన్నింటిలో మనకు IP రేటింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇందులో చూసుకునే మాత్రం మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. దీని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి చెప్తాను వినండి. ఎందుకంటే దీని ప్రాసెసర్ చూసుకున్న మాత్రం చాలా బెటర్ ప్రాసెసర్ అయితే లభించే అవకాశం ఉంది. ఇందులో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఇది QLED డిస్ప్లే తో లభిస్తుంది. విత్ 1.5 విత్ మనకు 144 రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే మనకు బ్రైట్నెస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. 1.5 రెజల్యూషన్ తో పాటు చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రాసెసర్ పరంగా చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. దీని ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ అయితే మనకు డిస్ప్లే చేస్తాను. మీకు తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇది మనకు 12 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది టాప్ 1 అనిపించింది నాకైతే. ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే జనరల్ యూజింగ్ కి విత్ మల్టీ టాస్కింగ్ కి ఎవరైతే ఆల్ రౌండర్ మొబైల్ చూస్తే మాత్రం ఇది వాళ్ళకి చాలా బెస్ట్ గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ పరంగా చూసుకున్న మాత్రం ఎగ్జాక్ట్ గా మనకి 16,999 అయితే లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా దీని ప్రైస్ చూసుకున్న మాత్రం 17,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి 17,000 లో ఇది టాప్ 1 అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. 20,000 అండర్ లో చూసుకున్న మాత్రం ఇది 17,000 లభించే అవకాశం ఉంది. కాబట్టి 3,000 వరకు అయితే మనకు మిగిలి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నాకు Moto G96 అనిపించింది. ఓవరాల్ గా ఫ్రెండ్స్ మీకు టాప్ 5 మొబైల్స్ గురించి అయితే చెప్పాను. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఏదైనా మొబైల్ నచ్చకపోతే మాత్రం అది ఎందుకు నచ్చలేదో దాని ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఇప్పటివరకు అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. 20,000 అండర్లో చాలా బెస్ట్ మొబైల్స్ ఏవి తీసుకుంటే చాలా బెస్ట్ వర్కబుల్ అనేది మీకు చిన్న క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెల్ ఐకాన్ ఆల్ పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్ మళ్ళీ వెళ్దాం. టాటా బాబాయ్.